మన రూమ్ టూర్ అయితే చేద్దాం ఇప్పుడు. సో మనం ఉండేది అయితే అపార్ట్మెంట్. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి అయితే అపార్ట్మెంట్ మనం ఉండేది. వెనకాల ఉంది కదా, అదే మనం ఉండే అపార్ట్మెంట్ అనమాట. ఇందులో మనది ఒక ఫ్లాట్. సో మీకు ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇలా లోపలికి వెళ్తే ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఎదురుగా మనకు ఒక రూమ్ ఉంటుంది అండ్ అక్కడ రూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ డోర్ ఉంటుంది. కాకపోతే ఇదంతా హీటర్ ఉంటాయి, ఇక్కడంతా హీటర్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది హీటర్ది. ఈ రూమ్లో ఇక్కడ బెడ్స్ ఎలా ఉండే అంటే ఇక్కడ ఇది కూడా మామ, ఈ వుడ్ ఉంది కదా ఇక్కడ, ఆ వుడ్ ఎలా పడితే అలా ఊడిపోతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఊడిపోతూ ఉంటాయి, పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అలాంటి బెడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇలా బయటికి చూస్తే ఈ రూమ్లో నుంచి ఇక్కడైతే లిడిల్ అయితే కనిపిస్తుంది బయటికి, మంచిగా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మన రూమ్ చూపిస్తాను. ఇదే అపార్ట్మెంట్లో ఇండియన్స్ కూడా అయితే ఉన్నారనమాట, పైన ఉన్నారు. అది కూడా మరి మనకైతే తెలియదు ఎవరు అనేది. ఇదిగోండి మామ, ఇది మన రూమ్. అండ్ ఇది ఫస్ట్ వీడియోలో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది, మన బెడ్ అయితే ఇరిగిపోయిందనమాట. అప్పటి నుంచి ఇంకా వాడు రిపేర్ చేయించలేదు, చేయిస్తా అని. అండ్ ఇంకా అలాగే ఉండిపోయింది మన బెడ్ అయితే. నెక్స్ట్ ఇలా చూస్తే, ఇలా బయటికి వ్యూ చూస్తే మాత్రం బాగుంటుంది. వ్యూ అయితే బయట మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా గాలి వేస్తుంది. సో అది మామ మన రూమ్ అయితే. వాష్రూమ్లో మొత్తం మిర్రర్స్ ఉంటాయి ఫుల్గా. అండ్ మనం బాత్ చేయాలంటే టబ్లోనే చేయాలి, బయట కింద ఫ్లోర్ మీద చేయడానికి అయితే ఉండదన్నమాట. సో ఇది మా వాష్రూమ్. అండ్ ఈ కట్టెనే తీసుకోవాలి, లేదంటే వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఇది పెద్ద ఇష్యూ అనే చెప్పాలి, నాకైతే అస్సలు నచ్చలేదు అక్కడ వాష్రూమ్స్ అయితే. ఇది మా కిచెన్. అండ్ ఇక్కడ ఓవెన్స్ కానీ ఇదంతా ఫర్నిచర్ అయితే వాళ్ళు ఇచ్చింది మొత్తం అంతా. ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయను, ఓపెన్ చేస్తే మీరు తట్టుకోలేరు. అండ్ మోస్ట్లీ యూకేలో వాటర్ అందరూ ఇదిగోండి ఇక్కడ ఇలా ట్యాప్లో పట్టుకుని తాగుతారు. బట్ ఇది యూస్ చేయండి ఇలాగా, ఇది ఒకటి కానీ లేదంటే ఇంకోటి జగ్గు కానీ ఇలాంటివి ఉంటాయి, ఫిల్టర్ చేసుకుని అయితే తాగండి. ఇది బట్టలు ఆరేసుకోవడానికి మామ, ఎందుకంటే బయట ఆరేసుకోవడానికి ఏముండదు అందుకు. ఇదనమాట హాల్. సో ఇంకా అదనమాట మన రూమ్ టూర్. పెద్దగా చెప్పడానికి ఏముండదు. అండ్ రూమ్ రెంట్ ఎంత అంటే 1 సెకండ్ సారీ. అండ్ రూమ్ రెంట్ ఎంత అంటే మనకు వచ్చేసి 1200 అనమాట. ఒక 4 ఉండొచ్చు, ఫుల్లీ ఫర్నిచర్డ్ అండ్ ఇంక్లూడింగ్ బిల్స్ అవన్నీ కలిపి అయితే 1200. మేము ఉండేది వారింగ్టన్ అనేది ఒక సిటీయే, పెద్దది, చాలా పెద్దది అనమాట వారింగ్టన్ అనేది. చెస్టర్ యూనివర్సిటీకి కానీ, లివర్పూల్కి కానీ, మాంచెస్టర్కి కానీ ఇటుకి దగ్గరలో ఉంటుంది అనమాట ఇది వచ్చేసి. సో అంతే మామ, ఇది అనమాట మన రూమ్ ఆర్ హోమ్ టూర్. మరి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్ అయ్యానా? అంతే అనుకుంటా. ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సో ఇంతే మరి, ఉంటా, బాయ్.